ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి తోటి ప్యానల్ సభ్యులకి హృదయపూర్వక నమస్కారములు, శుభోదయం. కొన్ని వందల సంవత్సరాలు మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినా కానీ మనల్ని ఏమీ చేయలేకపోయారంటే ప్రధానమైన కారణం ఏంటంటే మన ధర్మం, మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. అంత గొప్పది సార్ మన ధర్మం. ప్రతి 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 రక్తంలోనూ, ప్రతి హిందూ రక్తంలోనూ సనాతన. సో ఒక చిన్నది చెప్తాను మీకు. మంగళ పాండే తోటాల పైన కొవ్వు పూసారని చెప్పేసి మొదటి స్వాతంత్ర సమరం 1857లో ప్రధానమైన కారణం అంటే అది. సో మార్చి 27, 1857లో మంగళ పాండే ఏం చేశారంటే బ్రిటిష్ వాడిని కాల్చి చంపేశాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొదటి స్వాతంత్ర ఉద్యమం. అలాంటిది వీళ్ళు. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటండి? రాజుగారు అందరూ తెలుసుకోవాలి, అన్ని పార్టీల వాళ్ళు, ప్రజలు అందరూ. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? లడ్డూలో కల్తీ అయిందా లేదా, అది మెయిన్ ఆబ్జెక్ట్. సో కల్తీ అయిందని చెప్పేసి, కల్తీ కాదు, అసలు నెయ్యేలేని నెయ్యి వాడారు వాళ్ళు. నెయ్యేలేని నెయ్యి వాడడం జరిగింది వాళ్ళు. సో ఒక సింథటిక్ గీని తీసుకొచ్చి నెయ్యిగా వాడి వివిధ రకాల రసాయనాలను కలిపి వాడారని ఆల్రెడీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ సిట్ సిబిఐ, ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కాదండి, సిబిఐ సిట్ ఏం చేసింది? 2021-24 మధ్యలోనే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే 2020 ఫిబ్రవరి రోజు తీర్మానం నెంబర్ 371 టిటిడి బాలక మండలి తీసుకున్న తీర్మానం, ప్రధానమైన తీర్మానం ఇది. దీనికి సమాధానం చెప్పాలి ఎవరు? అక్కడ కూర్చున్న వైసీపీ ప్రతినిధి దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడి వరకు సమాధానం చెప్పండి. ఆ తీర్మానం ఏంటంటే, ముఖ్యమైన తీర్మానం, అందులో 4 లక్షల ఆవు పాలు సేకరించాలి అని ఉంటే దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అవసరమే లేదన్నారు, ఆవు పాలు అవసరం లేదు. మరి నాకైతే అర్థం కాలేదు. మనం చిన్నప్పటి నుంచి తెలుసు మనకి నెయ్యి ఎలా వస్తుందన్నది. ఆ పాలుతోనే వస్తుంది. పాలు కాసి పెరుగు అయితే మజ్జిగ తిప్పితే వెన్న వస్తే వెన్నతో నెయ్యి కాస్తారని మనం అందరం చదువుకున్నాం, మనకు తెలిసిందే. ప్రతి స్త్రీకి, ప్రతి పల్లెటూరులోని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తెలిసింది ఇది. కానీ వీళ్ళు అసలు నెయ్యే అవసరం లేదు, నెయ్యే సేకరించే అవసరం, పాలే సేకరించే అవసరం లేదు, 4 లక్షలు అని చెప్పేసి ఆల్రెడీ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. సో దానికి సమాధానం చెప్పండి, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటే ఇది. ఇప్పుడు ఆల్రెడీ పిఏ గారు వ్యవహారం అయితే సిట్ బయట పెట్టింది కదా అండి, దాదాపు 55 లక్షలు ఆయన తీసుకున్నాడని. ఇవన్నీ వచ్చాయి కదా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు ప్రజల్ని మసిపూసి మారేది చేయడం వీళ్ళకి అలవాటు. 2014లో కూడా అలాగే చేసి 67 సీట్లు తెచ్చుకున్నారు. 2019లో మసిపూసి మారేడికాయ చేసి ప్రజలు మోసపోయారు, 151 సీట్లు ఇచ్చారు. కానీ ప్రజలు గ్రహించారు, ఇప్పుడు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎంతసేపు కొవ్వు కలవలేదు దాని మీదే మాట్లాడతారు తప్ప కల్తీ జరిగిందా లేదా, నెయ్యే కానీ నెయ్యిని వాడారు కదండి, దానికి సమాధానం చెప్పండి. దాని గురించి మాట్లాడమనండి వైసీపీ పార్టీని. కనీసం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులకు కాకపోయినా కానీ మీరంటూ ఉంటారే 40% మాకొచ్చింది, 40% మాకొచ్చింది. ఆ 40%లో చాలా మంది హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు ఓటు వేశారండి. వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పి 2029లో ఓట్లకి రండి మీరు. కనీసం వాళ్ళకైనా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఒకటి అడిగారు. ఒక్క నిమిషం అర్థం కాని విషయం చెప్పండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అప్పారావు గారు నిబంధనలు ఎందుకు మార్చారు అనేటువంటి అంశాన్ని ఒక నిమిషం అన్నారు కదా. ఒక నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం బయట విందాం సార్, ఒక్క నిమిషం వినండి, నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే అప్పారావు